మోషే సుఖోపవాసములలోని 17వ దినము. జలము, బలము, ఫలము 2. నిర్గమ 17:1-16. ప్రార్థన. తండ్రి, నీకు స్తోత్రములు. మరొక మారు నీ వాక్య ధ్యానంలోనికి వచ్చినాము. ఎన్ని మార్లు తరచినను నీ వాక్యములో నుండి నూతన ప్రవాహంలో మమ్మను ఆనందింపజేసే నూతన సంగతులు రాకమానవు. అది నీ అద్భుతకరమైన కృప. మాకు కలుగుచున్న హింసలను సహింపుతో జయించుటకు ఇప్పుడు నీ వాక్య జలము మాకు తాగించి మమ్మను బలపరచుమని యేసునామమున వందించుచున్నాము. ఆమేన్. వాక్యం అనగా దాహం తీర్చే జలము. ఆ జలమే ఇక్కడ కత్తి అయింది. ఇక్కడ యుద్ధములో శత్రువులను హతము చేసింది. అదే హెబ్రీ పత్రికలో 4:12 రెండంచుల కత్తి అయింది గనుక ఇశ్రాయేలీల యొక్క ధైర్యమేమి? దైవ ఆజ్ఞ చొప్పున యుద్ధము గాని తమ సరదాను బట్టి కాదు. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయంలో అంతా యుద్ధమని ఉన్నది. అలాగే నిర్గమ 17వ అధ్యాయంలో యుద్ధమని ఉన్నది. మోషే చేతులు పైకెత్తినప్పుడు ఇశ్రాయేలీలకు జయము, మోషే చేతులు లాగినప్పుడు వారికి అపజయము కలిగినది. అట్లే మన సంఘంలో ఆదివారం ప్రార్థన చేస్తున్నారా లేదా? మోషే ప్రార్థన చేసేటప్పుడు ఎత్తబడిన చేతులు క్రిందకు వాలకుండా చేసెను. ఈ గదిలో ఉన్న మీరు ఇక్కడి సంగతులు మీ ఊరిలో చెబితే వారు బలంగా ప్రార్థనలు చేయగలరు. అయితే వారు అప్పుడప్పుడు ప్రార్థనలు చేసినచో శత్రువుల మాట విని అలసిపోదురు. మీరు హూరులాగా అహరోనులాగా చేతులు పట్టుకుంటే మోషే వలె వారు బలంగా ప్రార్థించగలరు. అప్పుడు ఆ ప్రార్థన తిన్నగా పరలోకం ఎక్కి వెళ్ళును, శత్రువుకు అపజయము కలిగించును. యుద్ధము ఆరంభించక పూర్వము కొండ క్రింద ఏమున్నది? శత్రు సైన్యము ఉన్నది. వారిని చూడగా ఇశ్రాయేలీలకు భయం కాదా? అట్లే కానూరు, మద్రాసు, సికింద్రాబాద్, హైదరాబాద్, ఉత్తర ఇండియాలో జరుగుతున్న హింసలను గురించి మీ సంఘముకు చెప్పితే అధైర్యపడుదురు. మనకెందుకులే ఈ మతము అనిపించెదరు. నిడదవోలులోని, నైజాములోని, వరంగల్లులోని 150 మంది క్రైస్తవులు హిందూ మతం స్వీకరించుటకు బలవంతం చేపట్టారు గనుక ఈ యుద్ధము మనకెప్పుడునూ ఉండును గాని చివరకు మనకే జయము ఉండును. ఈ ఉదయం 6 గంటలకు మోకాళ్ళ మీదుండి మరుసటి 6 గంటలు సంఘమంతటిని మోకాళ్ళ మీద పెట్టించి ప్రార్థించాలని అయ్యగారికి ఉన్నది. అయ్యగారే చేయాలని ఉంది. అయితే అయ్యగారికి సంఘం లేదు కదా. ఎవరికీ సంఘము లేదు. లోకమంతటి సంఘము నాదే. అందరి కొరకు ప్రార్థించండి. అందరికీ సువార్త చెప్పండి. మోషే చేతులు ఎత్తి పట్టుకున్నట్టు వలన జయము. ఎంతసేపు పట్టుకున్నారు? ప్రొద్దుగుంగు వరకు. మనకైతే 1000 ఏండ్ల పాలన చివర ఈ లోకస్థితి అంతరించును. అప్పుడు గాని ఈ లోకానికి ప్రొద్దు కృంగిపోవును. ఆ లోకాంతము అనే ప్రొద్దు గృంగే వరకు సంగమునకు జయము, శత్రువులకు అపజయం కలుగుతూ ఉంటుంది. కొండ, బండ నుండి వచ్చిన జలము, ఆ జలము త్రాగి యుద్ధము చేయవలెను. ఈ లోకములో యుద్ధము ఇప్పుడు జరుగుచున్నది, ఇంకా ముగియలేదు. ఎందుకంటే బైబిలులో ఎప్పటికప్పుడే ముగింపు గాని అంతటికీ ముగింపు కాదు. లోకాంతమందు ముగింపు యుద్ధము జరుగును. అప్పుడు అంతటికి ముగింపు అగును. ఇది బైబిల్ కథలో ఉన్నది గాని మాటలో లేదు. నిర్గమాకాండంలో, సమూయేలు గ్రంథంలో సౌలు కాలంలో అమాలేకీలు పడిపోయేరి అని ఉన్నది. మరలా దావీదు కాలంలో అమాలేకీలను దావీదు గెలిచినారు అని ఉన్నది. గిద్యోను కాలంలో అమాలేకీలు గెలిచిరి. మోషే, గిద్యోను, సౌలు, దావీదు ఈ 4 వరుసగా ఎప్పటికప్పుడే జయము పొందిరి. ఇది లోకములో క్రైస్తవులకు, లోకమునకు ఎప్పటికప్పుడే జరుగుచున్న యుద్ధమునకు పోలిక. మీరు ప్రార్థన మానండి, అప్పుడు మీకు అపజయము. మీరు ప్రార్థన చేయండి, అప్పుడు మీకు జయము. ఇశ్రాయేలీల కొరకు మోషే 3 ప్రార్థించిరి, అప్పుడు జయము కలిగినది. ప్రార్థన మానగా వారికి అపజయము, శత్రువులకు జయము కలిగెను. వారు ఆ యుద్ధమునకు ముందు నీరు త్రాగిరి గనుక బలము వచ్చింది. ప్రార్థన చేయకముందు వాక్యమను జీవజలము బాగా త్రాగండి, అప్పుడు మీకు జయము వచ్చెను. ఈ నుయ్యి లోతుగా ఉంది, నీ దగ్గర త్రాడు లేదు, బకెట్టు లేదు, నీకు నీరు ఎలాగ వస్తుంది అని సమరయ స్త్రీ ప్రభుతో అనినది. ఈ సంభాషణ ముదరగా మాకు మెస్సయ్య రావాలి, అప్పుడు మాకు ఇవన్నీ చెప్తారని ఆమె అన్నప్పుడు ఆయన ఒక్క మాట అన్నారు, నేనే ఆ మెస్సయ్యను అన్నారు. ఆ మాట వాక్యమే. ప్రభు మాట వల్ల, ఈ మాట వల్ల వాక్య జలము బయటకు వచ్చినది. ఈ మాట విన్నాక, అనగా ఈ జీవజలం త్రాగాక ఆమె ఈ నూతిని మరిచింది.
చేద మరిచింది, కొండ మరిచింది, త్రాడు మరిచింది, కొంత నీరు అంతకుముందే తోడి ఉంది, అది కూడా మర్చిపోయింది. ప్రభువు ఆమెను నీళ్లు అడిగారు కానీ ఆమె ఆయన వైపు చూడలేదు, పెడగా చూసింది. ఎందుకంటే యూదుడు గనుక, సంబంధము లేదు గనుక. అయితే ఆయన గురువు గనుక, గౌను వేసుకున్నారు గనుక. యేసుక్రీస్తు ప్రభు నీళ్లు అడిగినప్పుడు మీకు మాకు సంబంధం ఏమి అని అడిగింది. యేసుక్రీస్తు ప్రభు జీవజలము ఎత్తిన తరువాత ఆమెకు దాహం తీరింది. అప్పుడు మెస్సయ్య వచ్చాడు అని ఆయన్ను తన గ్రామానికి తీసుకుని వెళ్ళింది. దేవుడేగాక చెప్పకపోతే మోషే ఏమి చేయను? హూరు ఏమి చేయను? అహరోను, యెహోషువ సైన్యము ఏమి చేయను? వారు ఏమి చేసినా ఏమి లాభము? దేవుని వాక్యం మనకెక్కడ ఉన్నది? బైబిలులో ఉన్నది. బైబిల్లోని కథలు బాగా తెరిస్తే, అనగా బాగా చదివితేనే గాని ఆ కథలోని జలము బయటకు రాదు. అలాగే వాక్యమును తెరిస్తేనే గాని అర్థము తెలియదు. బైబిలు బహు లోతైనది. యాకోబు బావి వలె బహు లోతైనది. ఆ బావిలో ఎక్కడో అడుగున నీరున్నది. బావిలో ఉన్న నీరు తోడుటకు కష్టపడవలెను. పొడుగైన త్రాడు బకెట్టు వేసి బలంగా లాగాలి. లోతుగా ఉంటే దాని నీరు తోడుటకు కష్టపడినట్లు వాక్యంలోని కథలు లోతుగా తెరిస్తేనే గాని హృదయం అనే కుండలోనికి నీరు రాదు. బండ నీరు అవసరమే, వాక్య ఉదకము అవసరమే. ఏటి నీరు స్నానం చేస్తే నీరు చెడిపోవును. చెరువు నీరు మురికి నీరు. మన గంగాలాలు అన్ని చెంబులు చేతులు ముంచే నీరు అశుభ్రమైనదే. అయితే బండ నుండి వచ్చే నీరు దేవుని నీరు, మహాపవిత్ర నీరు, శ్రేష్ఠ నీరు. 6 బాణాలలోని ద్రాక్షారసము ఎంత పవిత్రమైనదో ఈ బండ నీరు కూడా అంత పవిత్రమైనది. అయితే బైబిలులోని వాక్య బండలో నుండి వచ్చే జీవజలము బండ నుండి వచ్చిన నీరు కంటే మహాపవిత్రమైన జీవజలము. సమరయ స్త్రీకి ఎవరు కావలను? యేసు కావలను, అనగా మెస్సియా కావలను. చివరకు ఆయనను చూచింది. ఆయన నోటి నుండి వచ్చిన వాక్య నీరు త్రాగింది. తన ఊరు వెళ్ళింది. జనాన్ని లాక్కు వచ్చింది. ఆదికాండము మొదలుకొని చివరి పుస్తకమైన ప్రకటన గ్రంథం వరకు ఒకే స్వరూపం ఉన్నది, ఒకే గీత ఉన్నది. అది క్రీస్తే. 66 పుస్తకములలోనూ ఏదో ఒక వచనములోనూ ఆయన రూపం ఉన్నది. 1 కొరింథీయులకు 10:4, మత్తయి 7:24. ఆ బండ క్రీస్తే. ఆ బండ మీద ఎవరైనా ఇల్లు కట్టినారా? కట్టిరి. ఆ ఇల్లు ఏది? సంఘమే ఆ ఇల్లు. ఈ బండకు సూచనగా మోషే కొండ మీద నిలవబడినాడు. బండ నీళ్లు త్రాగుట వల్ల దాహశాంతి గనుక జయము. వాక్యము అను జీవజలం త్రాగుట వల్ల ఆత్మదాహం తీరింది. దీవెన. అలాగూ ఆయన వాక్యములోని జీవజలము త్రాగి మహిమరాకడకు ఆయత్తపడు ధన్యత ప్రభువు నేడు మీకు దయచేయును గాక. ఆమేన్.